పాత పత్రికలు 60 ఏళ్ల బాలిక అని వ్యాసం రాశా. 60 ఏళ్ల బాలిక అంటే ఆ బాలికని పత్రిక పెట్టి 60 ఏళ్ళు అయిందనమాట. అది ఇలా జర్నలిస్టిక్ గా మంచి హెడ్డింగ్, క్యాచీగా ఉండే. ఎందుకంటే జర్నలిస్టులతో కూడా తిరిగాను నేను. దాంతో పత్రిక, ప్రాచీన పత్రికల జర్నలిజం అవన్నీ కొన్ని చదువుతూ, బుక్కులు చదువుతూ, పత్రికలు రెగ్యులర్గా చూసేవాడిని. ద్వానా శాస్త్రి గారు ఒకటే అన్నారు, నేను ఎందుకు రాస్తున్నా అంటే నువ్వు రాయకపోవడం వల్ల అన్నాడు నాకు ఒకసారి. నీ లైబ్రరీకి వచ్చి నేను అన్నీ చూసి నాకు అవన్నీ ఇచ్చావు, నువ్వు రాయాలి అసలు అన్నాడు. ఓసారి ఏమైందంటే నేను పరిశోధనకి సేవ అనే అన్నావు కదా, సాహిత్య సేవ అని. ఆయన ఒకసారి వచ్చాడు, ఆ పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది ఇవన్నీ రాస్తున్నాడు. నేను వచ్చాను ద్వానా శాస్త్రి గారి దగ్గర. ఆయన బాగా చదువుకున్నవాడు, మంచి పరిశోధకుడు. నేనండి ఎందుకండి ఇవన్నీ చేటపార్సంలో రాస్తున్నారన్న. అదేంటి కావాలన్నారు. ఇవన్నీ చోట ఉన్నాయండి బాబు, ముందర ఏమున్నాయో అవి చూడండి సార్ అన్నాను ధైర్యంగా. అంటే స్టడీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు జర్నలిజం అని అద్భుతమైన పుస్తకం ఒకటి వచ్చింది. స్టడీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు జర్నలిజం. దాంట్లో ఆరుద్ర రాశారు, జే మంగమ్మ రాశారు, తొర్లపాటి కుటుంబరావు రాశారు, నండూరు రామ్మోహన్ రావు రాశారు, ప్రొవ్విల్ లింగరాజు గారు రాశారు, నిర్దోలు వెంకటరావు గారు లిటరీ జర్నలిజం అని రాశారు, దిగవల్లి శాసకీరావు రాశారు. ఆ బుక్ తీసుకొచ్చి ఇస్తే ఇలా కౌలించేసుకున్నాడు నన్ను ద్వానా శాస్త్రి. భలేవాడు అయ్యా అన్నాడు. ద్వానా శాస్త్రి అంటే పరిశోధకులకి నేను చేయడం సాహిత్య సేవలోకి వస్తుంది కదా, ఎంతో మంది చేశా. మీ అవసరం ఉంటుంది కూడా అలాంటప్పుడు. త్యాగరాజ గారి సభలో ఓ సభ జరుగుతుంది. ఆ మధ్యనే ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చాక ఎవరు అధ్యక్షుడు అంటే ద్వానా శాస్త్రి గారు, ముఖ్య అతిథి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, సన్నిధానం నరసింహశర్మ ఫలానా సంవత్సరంలో నేను పరిశోధన చేసేటప్పుడు నేను ఏమేమి పుస్తకాలు చదవాలని అతనికి రాయేస్తాను ఇలా చెప్పాడు నారాయణ రెడ్డి గారు. రాస్తే ఏదో మామూలుగా రాశాను మీకే చెప్తానండి అంటారు కదా ఎవరైనా. ఈ నరసింహశర్మ అలా ఊరుకోలేదు, 32 పుస్తకాలు రాశారు ఇవి చదవండి అని. ఎంత ధైర్యం అసలు, నాకు చదవండి అని రాశాడు అని చెప్తే అప్పుడు ద్వానా శాస్త్రి అన్నాడు. మీకు పేరు సరిపోయింది, కరెక్ట్ గా చెప్పాలి, నరసింహ అనే పేరు సరిపోయింది. అప్పుడు ద్వానా శాస్త్రి గారు ఒక జ్ఞానపీఠ అవార్డుకి పరిశోధన చేయడంలో ఇంత సేవ చేశానని ఆయా పరిశోధకుడే నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు, అంతకన్నా మీకు జీవితంగా ఏం కావాలన్నారు. ఇలాగా ఆ వ్యాసాలు రాస్తూ చిత్రం ఏంటంటే మేము పద్య వ్యాసాలు వచ్చాయి పూర్వకాలంలో పత్రికలు. పద్య వ్యాసాలు మనం పద్యం ఎక్కువ ఇష్టం, ఎక్కువ పిచ్చి కూడా. పద్యం తప్పులేదు, ఎందుకంటే పద్యం ఎలా ఉండాలంటే ఓ పద్యం రాశాడు కృష్ణదేవరాయలు గురువు. కృష్ణదేవరాయలు గురువు కాదు, కృష్ణదేవరాయలు ముందు ఒక కవి పదలాలిత్యము, తర్కశుద్ధియును, శబ్దస్థైర్యము, మంగళాస్పద భావము, రాజ్య పూజ్యతయు, దోషస్ఫూర్తి రాహిత్యము, సదలంకార విశేషమున్ కలిగి విశ్వప్రాణ సౌభాగ్య సంపదమై తేజబోధల వలదా పద్యంబు హృద్యస్థితి. అది అంత బాగా చెప్పాడు పద్యం గురించి, పద్య లక్షణాలన్నీ చెప్పారు. కానీ చిత్రం ఏంటంటే ఇక్కడ పద్యంకి గుర్రంకి కంపేర్ చేసేసారు. గుర్రం నడుస్తుంటే అలా ఉండాలి కానీ అతుకులు బతుకులు గొంతలా ఉండకూడదు. గునుగు సీసాలు అని ఉన్నాయి పద్యాలు. అంటే ఎత్తులు ప్రాసలు అలా పెట్టుకుని కొత్తగా ముందర రాసిన వాళ్ళు పాపం సాధనాలో కాలంలో రాసినవి గునుగు సీసాలు. అంటే ఆ ఎత్తు ఉందో అక్షరం పెట్టుకోవడం అలా పాపం. ఇక్కడ గుర్రంకిను కవిత్వంకి చెప్పారు పద్యంకిను. ఎలాగా పద లాలిత్యం, పదముల యొక్క లాలిత్యం అంటే కాళ్ళ లాలిత్యం గుర్రానికి. తర్క శుద్ధిను, తర్కిస్తే ఇవి మంచి గుర్రాలా కావా తర్కం. దాంట్లో శబ్దస్థైర్యము, డెక్కల చప్పుడు, శబ్దస్థైర్యము, మంగళాస్పద భావము, రాజ్య పూజ్యతయు, రాజులు పూజించాలి, గురువులు గుర్రాలు వేయాలి. దోష స్ఫూర్తి రాహిత్యము, దోషాలు లేకపోవడం కాదుట, దోషాలు ఉన్నాయనే స్ఫూర్తి కూడా కలగకూడదుట. అది సదలంకార విశేషమును కలిగి మంచి అలంకారాలు ఉండాలి. గుర్రానికి అలంకారాలు పెడతారు, పద్యానికి అలంకారాలు ఉండాలి. అలాంటి పద్యం ఉండాలన్నారు. అశ్వధాటి అనే పద్యం కూడా ఉంటుంది కదా. అశ్వధాటి ఉంది. ఇంకోటి పద్యం అంటే ఒక చిన్న విషయం మనం చేస్తున్నాను. పద్య వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కొంతమంది నా దగ్గరికి వచ్చి మీరు పూర్తి ఆధునికులు కావాలంటే పద్యాన్ని వదిలేండి బాబు అని వారు నన్ను. చాలామంది ముఖ్యులైన స్నేహితులే.
నేను అది ప్రక్రియగా నేను స్వీకరించాను, నాకు అలవాటైంది, ఎందుకు వదిలేయాలి, ప్రక్రియ దాంట్లో నువ్వు రాసుకో. ఏ ప్రక్రియ అయినా మన భావాన్ని జోడించుకోవచ్చు. తిరుపూర్నేని రామస్వామి చౌదరి గారు పద్యాల్లో సూత పురాణం రాశారంటే అది పద్య ప్రక్రియలే, కానీ ఆయన భావజాలం రాశాడు. అలా వేమన వీళ్ళందరూ రాశారు ఇవన్నీ. అంచేత ప్రక్రియని ద్వేషించకూడదని అనేవారు. సరే అలా ఉంచి పద్యాల్లో వ్యాసాలు రాసేవాడు పూర్వం, పద్య వ్యాసాలని. బాగుంది ఇది. చాలా ఆశ్చర్యం. మన పరిణామంలో 1000 ఏళ్ల సాహిత్యం అని ఒక వాక్యం చెప్తాం. 1000 ఏళ్ల సాహిత్యంలో ఎన్ని ఉన్నాయి? ద్వర్థి కావ్యాలు, త్రిర్థి కావ్యాలు, చతుర్థి కావ్యాలు ఉన్నాయి. రాయడం ఎంత కష్టం ఇవన్నీ. చాలా, అసలు ద్వ్యర్థే కష్టం అనుకుంటే చతుర్థి ఇంకా కష్టం. అంటే మన సాహిత్య సంపద. అలాగే వ్యాసం నేను ఏం చేయాలంటే లైబ్రరీలో అపూర్వ గ్రంథాల గురించి రాసేవాడిని. అపూర్వ గ్రంథాల గురించి, పూర్వ పత్రికల గురించి, నాకు నచ్చిన కవిత్వ భావాల గురించి. కవిత్వం కదా మనకి ఇష్టం. మీకు ఈ లైబ్రరీ ఉపయోగపడింది ఇన్నిటికి, ఇన్ని ఆలోచనలకి, అన్నిటికీ అసలు చేరడమే మరి దాంట్లో గ్రంథాలయం అది. ఇప్పుడు సాహిత్యంలో ఉండే వాళ్ళకి సాధారణంగా ఇన్ని రాసిన తర్వాత ఊరుకోబుద్ధి అది, ఏదో సాహితీ సంస్థ స్థాపించాలని, ఆ సంస్థల ద్వారా 10 మంది చేత మాట్లాడించాలని సాధారణంగా మీరు అంటారు కదా. ఇప్పుడు కవేరు వాడికి పెన్ను పట్టుకోకుండా ఉండలేనట్టుగానే సంస్థలు కూడా నడపకుండా ఉండలేదు. అలాంటివి కూడా మీరు నడిపారా? చేశారమ్మా. నడిపి ఎంతమంది ప్రముఖులతోటి మీకు అప్పుడు ఇంటరాక్షన్ కలిగింది? ఇంటరాక్షన్ ఏంటంటే, నాకు మొట్టమొదటి ఏం చేశానంటే, నేను సాహిత్య సభలకి చేసిన వందన సమర్పణలకే నన్ను ఒప్పుకునేవారు. సరిపోయింది. అంటే వందన సమర్పణలు స్పెషలిస్ట్ అనమాట. అంటే స్పెషలిస్ట్ అంటే నా ఏజ్ అలాంటిది. ఇప్పుడు పురాణ పండిత శ్రీనివాసుని నేను అంతా సభలో పెట్టి వందన సమర్పణ చేయబాబు అంటే అతను వచ్చి చేసేవాడు. ఆ వందన తర్వాత మేము ఏం చేసాం, సతీష్ చంద్ర అనే ప్రముఖ కవి నేను కలిసి ఈ వందన సమర్పణ అన్నప్పుడు అతను కూడా ఒక సాహిత్యవేత్త అవుతున్నాడు కదా, పాపం వెంకట్రావు గారికి, సుబ్బారావు గారికి, వీళ్ళకి నమస్కారాలు, వాళ్ళు వచ్చారు కృతజ్ఞతలు చెప్తే అలాగా అని మేము మార్చేసాం వందన సమర్పణ. రాజమండ్రి సభల్లో మేము చేసిన విషయం స్పందన సమర్పణ అని పెట్టాం. స్పందన సమర్పణ. స్పందించిన తర్వాత వాళ్ళ కృతజ్ఞత చేసి చెప్తూనే వీడు కూడా ఒక స్పందన సమర్పణ. నేను అక్కడ పెట్టినప్పుడు ఏమైందంటే, అప్పుడు అసలు రాజమండ్రిలో చిత్రం ఏంటంటే, ఈ కవులు రచయితలు సభలు నిర్వహించడం వల్ల ఔచిత్యవంతంగా జరుగుతాయి. ఇప్పుడు నిజం అది.